వీడియోలు వచ్చినాయి, కోర్టులో వచ్చినటువంటి డిబేట్ ఆర్గ్యుమెంట్ మొత్తం కూడా. ఓకే, శ్రీనివాస్ గారు, మీ సర్వీస్లో చాలా కీలకమైన కేసులు మీరు వాదించినవి ఉన్నాయి, మీరు చూసినవి ఉన్నాయి, దీని మీద పూర్తిగా మీరు ఇన్వాల్వ్ అయినవి కూడా చాలా చాలా కేసులు ఉన్నాయి. ఇలా డిఫరెంట్గా అనుకోని విధంగా వచ్చిన కేసులో అల్లు అర్జున్, ఈ పుష్ప, ఆ రేవతి మరణించడం, ఈయన థియేటర్కి వెళ్ళడం, ఈ ఓవరాల్గా ఏదైతే ఇప్పుడు ఆ బెయిల్ ఇవ్వడం, 4 వారాల బెయిల్, ఈరోజు పోలీస్ విచారణ, ఏం జరిగే అవకాశం ఉంటుందండి ఆయనకి పెట్టిన సెక్షన్ల మీద మీ అంచనా? ఏంటంటే ఇప్పుడు మనకి చట్ట ప్రకారం చూసుకుంటేనండి, ముద్దాయి ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి. ఆయన ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్లో ఉన్నటువంటి అంశాలను పోలీస్ ఆఫీసర్కి తెలియజేయాలి. ఓకే, కానీ పోలీస్ వాళ్ళే ఈరోజు వీడియోల్ని సబ్మిట్ చేసేసి మీడియాకి ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన దగ్గర ఏం ప్రశ్నలు సంధించి మీరు ఆన్సర్లు పొందాలి? నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, థియేటర్లో ఏం జరిగిందో ఉంది, బయట ఏం జరిగిందో ఉంది, అన్ని వీడియోలు ఉన్నాయి కదా. మరి అన్ని వీడియోలు మీ దగ్గర ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ లో కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా ముద్దాయి దగ్గర నుంచి ఏం కలెక్ట్ చేయాలి నాకు అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్. అయితే ఒకటి, సమాచారం ఇచ్చారా లేదా, ఎన్ని గంటలకు ఇచ్చారు, ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ కాబట్టి అడగొచ్చు. అయితే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో ఇది ఒక ఫార్మాలిటీ. అయితే ఇంకొక ప్రశ్న మనకి అరైజ్ అవుతుంది. ఏంటంటే రాజ్యాంగ ప్రకారం ఏంటంటే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఇంపర్మిసిబుల్. అంటే ఒక ముద్దాయి తనకు వ్యతిరేకంగా తనే సాక్ష్యం ఇవ్వాలి, తనకు వ్యతిరేకంగా తనే స్టేట్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది ఇట్ ఈస్ ఇంపర్మిసిబుల్. సెల్వి కేసులో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఎవరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డ్యూటీ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ ఏముందనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలియజేయాలి. అయితే ముద్దాయి దగ్గర నుంచే అన్ని రాబట్టాలనేటువంటిది కూడా సరైన చర్య కాదు. అది ఇంపర్మిసిబుల్ అండర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్టికల్ 2021 రైట్ టు లైఫ్, వీటన్నిటికి సంబంధించి. కాబట్టి సుప్రీంకోర్టు వేరియస్ జడ్జిమెంట్స్ లో కూడా ఏం చెప్పిందంటే, ముద్దాయి దగ్గర నుంచి నువ్వేదో సమాచారం సేకరించి దాన్ని ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో ప్రొజెక్ట్ చేయడం అనేది ఇంపర్మిసిబుల్ అండర్ లా అని చెప్పింది. కాబట్టి ఇది ఒక జస్ట్ ఫార్మాలిటీ, ఇది ఒక సెన్సేషన్ కేసు కాబట్టి మేమేదో చేస్తామని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆయన్ని పిలవటం, లేకపోతే ప్రశ్నలు సంధించడం. మీరే వీడియో పెట్టారు కదా, ఆయన మీ పోలీస్ స్టేషన్కి రావడానికి ముందే మీరు వీడియో ప్రదర్శించి మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెబుతారు. ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు పానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేటువంటిది నేరం కాదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేటువంటిది ఏం నేరం కాదు. అది కాకపోతే ఏంటంటే అంతమంది గ్యాదర్ అవుతారా లేరా అనేది కూడా ఎవరు ఊహిస్తారు? డాక్టర్ కూడా ఊహించరు. అంటే మనం ఆయనకి క్రిమినల్ లైబిలిటీని ఫాస్టైన్ చేసే విధంగా చేసే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక బాధ్యత, ఎందుకంటే మన నుంచి పబ్లిక్ సఫర్ కాకూడదు అనేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అంతవరకు మనం వాళ్ళ యొక్క అంశం మీద మనం మాట్లాడవచ్చు తప్ప ఆయనకి ఏదో క్రిమినల్ లైబిలిటీని అట్రిబ్యూట్ చేసి ఇది ముద్దాయి, లేకపోతే ఈయన హత్య చేశాడు, లేకపోతే దేశపూర్వకంగా ఏం చేసినటువంటి యాక్ట్ ఫలితంగా ఒక మనిషి చనిపోయాడు అనేటువంటి అవకాశం అయితే ఈ కేసు ఫ్యాక్ట్స్ ప్రకారం, నేను ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ అవన్నీ చూశాను, ఆ రోజే చదివాం. అది కేసు ఫ్యాక్ట్స్ ప్రకారం అయితే ఆయన మీద పెద్ద కేసు అనేటువంటిది అట్రాక్ట్ కాదు సార్. మరి ఇంకోటి సార్, ఏమీ లేదు, ఏమీ ఇందులో పెద్దగా అంత సీరియస్గా ఆలోచించవలసిన అవసరం లేదు అని అనుకుంటే A11 టార్గెట్గా ఎందుకు అవుతుంది ఇదంతా? మీకు మాకు అందరికీ తెలుసు, ఇది వాస్తవం. సెలబ్రిటీ కాబట్టా? సెలబ్రిటీ ఒకటి, ఆయన ఏదో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు, రేవంత్ రెడ్డి గారి పేరు. దీంతో ఏమవుతుందంటే ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రెస్టేజ్ లేదా ప్రభుత్వం, ఇప్పుడు ఒకటేంటంటే ప్రభుత్వం తన బాధ్యత కూడా గుర్తెరగాలి. చనిపోయారు, ఆ సమయంలో ఏం చర్య తీసుకోవాలనేటువంటిది, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి మెన్ను మొబిలైజ్ చేయడం, పోలీసులు మొబిలైజ్ చేయడం, అది వెంటనే 5 నిమిషాల్లో జరిగిన పని కాదు కదా, అవర్స్ టుగెదర్ జరిగింది. అవర్స్ టుగెదర్ జరిగినప్పుడు కనీసం అప్పుడన్నా అలర్ట్ చేసుకోవచ్చు కదా. మరి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం ఎలా తప్పుకుంటది? రెండు వైపుల నుంచి లోపాలు ఉన్నాయి కాబట్టి, ఒకటి ఇది ఒకవైపునే మనం బాధ్యుల్ని చేసి వాళ్ళనే టార్గెట్ చేయడం అనేటువంటిది కూడా సరైనది కాదు. బ్యాలెన్స్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. కాబట్టి ఆ మేరకు ఏంటంటే ప్రభుత్వం కూడా మనం విఘ్నతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఒక ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ, దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రామిఫికేషన్స్, ఇంప్లికేషన్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కంటే మిగతా అన్ని అంశాలను కూడా ప్రభుత్వం, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, లేకపోతే ప్రభుత్వాన్ని ఏలేటువంటి వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏమవుతుందంటే, ఇప్పుడు సినీ పరిశ్రమ అనేటువంటిది ఈరోజు మన మైండ్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంది. పుష్ప 1, పుష్ప 2 ఒక క్లియరింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ కంటే దాంట్లో ఉన్నటువంటి పాటలు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి విజువలైజేషన్, దాంట్లో యాక్ట్ చేసినటువంటి యాక్టర్, ఈ క్రేజ్ పెరిగిపోతాం. కంటెంట్ బేస్గా అయితే పెద్ద కంటెంట్ ఏం లేదు పుష్ప 1లో, పుష్ప 2లో కూడా. కానీ మన మైండ్ని ఏంటంటే మీడియా సంస్థలు కానీ, లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సాధనాలన్నీ కలిపి మన మైండ్లో ఒక యాంగ్జైటీ క్రియేట్ చేయడం ద్వారా దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ₹1,000 కూడా ఫస్ట్ షోకనో లేకపోతే ప్రీమియర్ షోకనో వసూలు చేస్తారు. అదే క్రిమినల్ లైబిలిటీకి వచ్చేసరికి ఈ కేసుకు సంబంధించి
11వ ముద్దాయిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి మీద ఖచ్చితంగా క్రిమినల్ లైబిలిటీ అనేటువంటిది అయితే ఉండదు. ఓకే. మా నా ఓకే శ్రీనివాస్ గారు కీలకమైన ప్రశ్నలు ఏమైతే